మామిడి పండుతో ఇలా మ్యాంగో బర్ఫీ చేస్తే స్వీట్ షాప్ వాళ్ళు కూడా షాక్ అయిపోతారు. చివరిలో ఒక ముఖ్యమైన టిప్ కూడా చెబుతాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సమ్మర్ స్పెషల్ మ్యాంగో బర్ఫీ తయారు చేద్దాం. ముందుగా బాగా పండిన తీయటి మామిడి పండుని తీసుకుని తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని మెత్తని ప్యూరీలా చేసుకున్నాను. పులుపు ఎక్కువగా ఉన్న మామిడి పండ్లు వాడితే బర్ఫీ రుచి తగ్గిపోతుంది. అందుకని తీయగా ఉన్న మామిడి పండ్లు వాడండి. ఇప్పుడు ప్యాన్లోకి 2 కప్పులు పాలు వేసి మరిగించండి. ఇలా బాయిల్ అయిన తర్వాత 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మరిగించండి. ఇలా 2 నిమిషాలు మరిగించిన తర్వాత ఇందులోకి 1 కప్పు చక్కెరని వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుతూ మరిగించండి. ఇలా ఎండు కొబ్బరిని తీసుకొని ఇందులో ఉన్న బ్లాక్ పార్ట్ని తీసేసి ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలా చేసుకోండి. పాలు కొద్దిగా బాగా ఇంకిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 కప్పుల కొబ్బరి పొడిని వేసి ఇలా కొబ్బరి పొడి వేసిన తర్వాత కలుపుతూ ఉడికించండి. మీడియం ఫ్లేమ్ మీద కలుపుకోండి. కొబ్బరి పొడి తాజాగా ఉంటే బర్ఫీ రుచి మరింత బాగుంటుంది. చూడండి, ఇలా బాగా దగ్గర పడ్డాక మనం తయారు చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీని వేసుకొని కలుపుకోండి. ఇలా మ్యాంగో ప్యూరీని వేసిన తర్వాత బాగా కలుపుతూ ఉండండి. హై ఫ్లేమ్లో కలుపుకోండి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోండి. మిశ్రమం చిక్కబడుతూ ప్యాన్కు అంటుకోకుండా ఒకటిగా వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇది పర్ఫెక్ట్ స్టేజ్. ఎక్కువసేపు ఉడికిస్తే బర్ఫీ గట్టిగా అవుతుంది. తక్కువసేపు ఉడికిస్తే సెట్ అవ్వదు. ఇప్పుడు ఒక ట్రే లేదా బౌల్కు ఇలా నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని వేసి సమానంగా స్ప్రెడ్ చేయండి. ఇలా పైభాగంలో స్మూత్గా చేస్తే బర్ఫీ ముక్కలు చాలా అందంగా వస్తాయి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో 3 నుంచి 4 గంటలు పెట్టండి. సెట్ అయిన తర్వాత తీసి మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఎంత సాఫ్ట్గా మ్యాంగో బర్ఫీ రెడీ అయిందో. ఒక్కసారి ఇలా చేస్తే ఇంట్లో అందరూ మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు మ్యాంగోతో ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్లో చెప్పండి.